దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మశ్రీ అవార్డులు ఒకటి. ఇవి విభిన్న రంగాల్లో విశేష సేవలు చేసిన వారిని ప్రభుత్వం గుర్తిస్తూ అవార్డులతో సత్కరిస్తుంటుంది. అలాంటి అవార్డుల ప్రదానం దగ్గర ఎలాంటి వ్యక్తిగత భావజాల వైరుధ్యాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అదే విషయాన్ని తన చేతుల ద్వారా చేసి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులకు పద్మశ్రీల ద్వారా గుర్తింపు అందించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ వారిలో ఒకరికి అవార్డు ఇవ్వలేదు. పైగా ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేపథ్యం ఉన్న వారికి వేరే వారికి తెలంగాణ కేటగిరీలో అవార్డులు అందించింది. ఇదే విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, ఈ గడ్డతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి, రాజకీయాలకు సంబంధం లేకుండా నిజ నిజాలను గుర్తించే ఆలోచనలున్న మేధావులు కూడా కేంద్ర వివక్ష చూపిస్తుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి చోట రాజకీయ వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. వారి పార్టీ అనుసరిస్తున్న విధానాలను, వివక్షను తన మాటల్లో ప్రదర్శించి విమర్శల పాలవుతున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో సమావేశమైన ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్రం నుంచి గద్దర్ పద్మవిభూషణ్, చుక్కా రామయ్య పద్మవిభూషణ్, అందెశ్రీ పద్మవిభూషణ్, గోరెటి వెంకన్న పద్మశ్రీ, జయదీర్ తిరుమలరావు పద్మశ్రీ పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. వీరిలో ప్రజా ఉద్యమాల ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తి గద్దరు. ఎన్నో విప్లవ పోరాటాలతో దళిత వెనుకబడిన వర్గాలకు పాటై నిలిచారు. తన పాట ద్వారా జనాలను ఉర్రూతలిగించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో పోరాటాన్ని నడిపించారు. అలాగే విద్యారంగంలో విశేష కృషి చేసిన వ్యక్తి చుక్కా రామయ్య. ప్రభుత్వాలు తలపెట్టిన అనేక విద్యా సంస్కరణల కమిటీలో తన వంతు పాత్ర పోషించిన వ్యక్తి. గొంగడి భుజాన వేసి ప్రజల పక్షాన పోరాడిన గోరేటి. ప్రొఫెసర్, కవి, చరిత్రకారుడైన వ్యక్తి జయదీర్ తిరుమలరావు. అలాంటి వారికి పద్మశ్రీ అవార్డుల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నమాట వాస్తవమే. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా అంటూ ఇక్కడి ప్రజల ఆకలి పోరాటాన్ని ఎలుగెత్తి చాటిన, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాన్ని నినాదించిన భద్రం కొడుకో జర పైలం కొడుకో అంటూ యువతకు మార్గనిర్దేశం చేసిన అది గద్దరికి మాత్రమే చెందుతుంది. అలాంటి వ్యక్తి విషయంలో బండి సంజయ్ చాలా దారుణంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులు గద్దర్ మావోయిస్టు అంటూ కామెంట్ చేసిన బండి ఆయనకు బరాబర్ అవార్డు ఇవ్వమంటూ మాట్లాడారు. ప్రజా చైతన్యం కోసం, అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం, ప్రజల పోరాట మార్గానికి మద్దతు తెలపొచ్చు, కానీ ఆయన ఏది వ్యక్తిగత స్వార్థం కోసం చేయలేదన్న విషయాన్ని గుర్తించాలని చివాట్లు పెడుతున్నారు. గద్దర్ వంటి వ్యక్తులు ఏం చేసినా అది సమాజం కోసమే అంటున్నారు. కానీ బండి సంజయ్ మాత్రం గద్దర్ బీజేపీ నాయకుల్ని చంపించారంటూ సంచలన కామెంట్లు చేశారు. తెలియని యువతరానికి గద్దర్ భుజం మీద తుపాకీతో బీజేపీ నాయకుల్ని గుర్తించి చంపినట్లుగా వక్రీకరిస్తూ చేస్తూ మాట్లాడారు. గద్దర్ వంటి వ్యక్తి మీద నిజంగానే అంత వ్యతిరేకత ఉంటే గతంలో ఆయన పాటలకు ఎందుకు ఉద్యమ సమయంలో గంతులేశారని ప్రశ్నిస్తున్నారు. ఆయన పాటలతో ఉత్తేజితులైన యువతను తమ వైపు తిప్పుకునేందుకు, ఉద్యమంతో తామే నిజంగా పాల్గొంటున్నామని నమ్మించేందుకు అప్పుడు గద్దర్ పాటలతోనే ధర్నాలు, నిరసనలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో గద్దర్ బీజేపీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆత్మీయంగా కౌగిలించుకొని స్వాగతం పలికిన నేతలే అవార్డు విషయంలో ప్రశ్నించినందుకు ఆయనపై బురద జల్లుతున్నారంటూ మండిపడుతున్నారు. ఒకవేళ గద్దర్ విషయంలో బీజేపీ ఆలోచన సరైనదే అని అనుకుంటే మరి చుక్కా రామయ్య ఎంతమంది బీజేపీని కాల్చి చంపారు? జయదీర్ తిరుమలరావు ఎలా బీజేపీకి అన్యాయం చేశారో చెప్పాలంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మీకు నచ్చిన ప్రభుత్వాలు ఉన్న చోట కిక్కురు మనకుండా అవార్డులు ప్రకటించిన కేంద్రం, ప్రతిపక్ష పార్టీలు ఉన్న చోట్ల మాత్రం వివక్ష చూపిస్తుందంటూ జనం ఆగ్రహిస్తున్నారు. అవార్డులు అనేది వ్యక్తుల కృషికి దక్కాల్సిన గుర్తింపు, కానీ పార్టీలు, రాజకీయాలతో వాటిని ముడిపెట్టి వ్యక్తుల కృషిని తక్కువ చేయడం సమంజసం కాదని హెచ్చరిస్తున్నారు జనం. ఇకనైనా బండి సంజయ్ చేసిన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు జనం.